పుత్తూరుకు వచ్చాను కానీ ఈసారి నాకే అర్థం కావడం లేదు. పుత్తూరు తిరగబడిందా, ఒక జన సముద్రంగా మారిందా? మీ ఉత్సాహం చూస్తా ఉంటే మా తమ్ముళ్ళు అట్లే లేచి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారు. మీ కేరింతలు, మీ ఉత్సాహాలు చూస్తా ఉంటే ఇవన్నీ తిరుపతి వరకు వినపడుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మార్మోగే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు నేను పడిన కష్టం పూర్తిగా మర్చిపోయి రాత్రికి ఆనందంగా నిద్రపోతాను తమ్ముళ్ళు. అది నాకు ఇచ్చే తృప్తిమే అంతా కలిసి. ఓసారి అనిపిస్తుంది కష్టం పడినప్పుడు, కష్టం పడుతున్నా అనిపిస్తుంది. కానీ ఆ కష్టం మీకోసరం పడినప్పుడు మీరు ఇంత అనుకూలంగా బ్రహ్మాండంగా ఎక్కడికి పోయినా కేరింతలు కొడుతూ ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా వస్తా ఉంటే నేను పడిన కష్టం చాలా తక్కువ, మీ తృప్తి చాలా ఎక్కువ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ మన ఎమ్మెల్యే లేరు, అయినా కూడా నేను ఎవ్వరికీ మీకు అన్యాయం చేయకూడదని అన్ని పనులు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నామంటే చేలు పైకి చెప్పండి ఆనందంగా ఉన్నామని. కొన్ని వేల చేతులు, కొన్ని వేల గొంతులు, అవి చూసినప్పుడు ఎంత అనుభూతి తమ్ముళ్ళు. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. పుత్తూరుకి కొన్ని 100 సార్లు వచ్చా, నగరికి కొన్ని 100 సార్లు వచ్చా. ఈ రోజు మీ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా రేపు భానుప్రకాష్ గెలిపించడానికి? మీరు సిద్ధంగా ఉన్నారా రేపు శివప్రసాద్ గారిని గెలిపించడానికి ఎంపీగా? ఇది ఒక చారిత్రక అవసరం, అవునా కాదా తమ్ముళ్ళు? నిన్న నరేంద్ర మోడీ వచ్చారు రాజమండ్రికి, చూశారా తమ్ముళ్ళు ఏం మాట్లాడాడో? మీరు ఒప్పుకుంటారా దానికి? ఒక ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా మాట్లాడాడా? పోలవరం మీద అబద్ధం చెప్పాడా లేదా? పోలవరం కొంతమంది చూశారా? మీరు చూశామన్నాడు, తేలిపైకెత్తండి. చాలా మంది చూశారు. ఏం తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ మన చెవిలో పువ్వు పెడుతున్నాడు. మన చెవిలో పువ్వు పెట్టబోయి ఆయన చెవిలోనే ఆయన పువ్వు పెట్టుకున్నాడు పాపం. పక్కనే రాజమండ్రి ఓపికంటే హెలికాప్టర్లో ఒకసారి వెళ్లి ఆ దారిలో వచ్చాడో నీకు తెలిసేది మేము కట్టిన పోలవరం ఎంత స్పీడ్గా కట్టామని. మీకోసరం నేను కట్టలేదు, నా ప్రజల కోసరం కట్టాను. నేను పడిన శ్రమ నా కోసరం కాదు, మా ప్రజల కోసరం చేసిన శ్రమ. పోలవరం కడతాం, 70% అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఇదేదో ఏటీఎం కిందని. నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి, నీ ఏటీఎంలో డబ్బులు లేవు, నువ్వు ఒక తొగ్లక్ పరిపాలన, పెద్ద నోట్ల రద్దు ఒక తొగ్లక్ నిర్ణయం తప్ప మామూలు వాళ్ళు చేసే నిర్ణయం కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కావాలని హేళన చేశారు మీరు, పర్వాలేదు. ఇది ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూ. ఇది ఎనీ టైం వాటర్ ఫర్ ఎనీవేర్. రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వడానికి కట్టిన ప్రాజెక్టు. కరెంట్ ఎట్లయితే బటన్ ఆన్ చేస్తే స్విచ్ వెలుగుతుందో, బల్బ్ వెలుగుతుందో, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందో, ఎవరికి నీళ్లు కావాలన్నా ఒక్క బటన్ ఆన్ చేస్తే మీ ఊర్లో నీళ్లుంటాయి, మీ ప్రాంతంలో నీళ్లుంటాయి, తాగడానికి కొళ్ళాయిల నీళ్లు వస్తాయి, ఇండస్ట్రీకి నీళ్లు వస్తాయి. అదే నా స్ఫూర్తి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే నగిరి, పుత్తూరు తమ్ముళ్ళు మీరు గోదావరి నీళ్లు తాగబోతున్నారు.
పోలవరం నుంచి నీళ్లు వస్తాయి. కృష్ణా గోదావరి కలిపా. పట్టిసీమ పూర్తి చేశా. ఇప్పుడు గోదావరి పెన్నాకు తీసుకొస్తున్నా. మొదటి విడత నాగార్ సార్ రైట్ కెనాల్ టెండర్లు పిలిచా. రెండో విడత సోమశిలకు తీసుకొస్తా. అక్కడి నుంచి కందలేరు, సోమశిల, స్వర్ణముఖి ఈ రెండు కలిపి మల్లెమడుగు, పక్కనే బాలాజీ రిజర్వాయరు, వేణుగోపాల్ సాగర్, అరణ్యార్ అన్నిటికీ నీళ్లిచ్చే బాధ్యత నాది. ఈ సీజన్లోనే రాబోయే సీజన్ నీళ్లు చేస్తాను తమ్ముళ్ళు. మీకు ఏమమ్మా ఆనందమా మీకు మా చెల్లెమ్మలందరికీ? కళ అవునా కాదా? గోదావరి ఎక్కడా? రాజమండ్రి. నగిరి ఎక్కడా? చెన్నై దగ్గర. నీళ్ళెక్కడా? నమ్మతారా లేదా మీరు? అది మన సత్తా, అది మన శక్తి. నరేంద్ర మోడీ గారు మీకు నర్మద గడడానికి 10 ఏళ్లు పట్టింది. నేను 5 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒక కాటన్, ఒకే బ్యారేజ్ ధవళేశ్వరం, ప్రకాశం సంఘం కట్టాడు. చరిత్రలో మిగిలిపోయాడు. ఒక భగీరథుడు మొత్తం గంగని భూమి మీద తీసుకొచ్చాడు. ఈరోజు నా ఆనందం, రాయలసీమ కరువు సీమ, రాళ్ల సీమగా మారిపోతుందన్నారు. నేను చెప్తున్నా, రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. అంతేకాదు, ఒక నది 2 నదులు కాదు, శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, సన్న, చిన్న, పెద్ద అన్ని కూడా కలిపి 140 నదుల్ని అనుసంధానం చేసి మీ జాతికి అంకితం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికంటే ఆనందం ఏమైనా ఉందా తమ్ముళ్ళు? దీనికంటే కోరిక ఏముంది తమ్ముళ్ళు? మా పెద్దమ్మ, మా తల్లి లేచింది, జెండా ఊపుతా ఉంది. అలాంటి తల్లులు చూస్తే నాకెంతో ఆనందం. సమయం తక్కువ ఉంది కానీ లేకపోతే ఆ తల్లిని పైకి పిలిపించి ఒకసారి పైకి తీసుకురండి. ఆ తల్లి ద్వారా ఆ జెండా ఊపితే అందరూ చూసి ఆనందపడాలి. ఆ తల్లికి 2000 రూపాయలు పింఛను వస్తే ఆనందపడతా ఉంది. తమ్ముళ్ళు, మీ ఇంట్లో ఎన్ని పనులైనాయి? ఒక్కొక్క ఇంట్లో 1, 2, 5 వరకు పనులైనాయా లేదా? మీకు బెనిఫిట్స్ వచ్చాయా లేదా? మీకు కూడా కృతజ్ఞత ఉండాలా లేదా? ఉంటుందంటారా? సైకిల్ గుర్తు కొట్టేస్తారా? గట్టిగా చప్పట్లు కొట్టడైతే. తమ్ముళ్ళు, నేను ఈ జిల్లాలోనే పుట్టా. మీ అందరి కళ్ల ముందరే పెరిగా, అంచెలంచెలుగా ఎదిగా, ఒక ముఖ్యమంత్రి అయ్యా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరంలో ఒక సైబరాబాద్ కట్టా, ఒక హైటెక్ సిటీ కట్టా, ఒక ఎయిర్పోర్ట్ పెట్టా, ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశా. ఈ రోజే కాదు, చరిత్ర ఉన్నంత వరకు ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో మిగిలిపోతాయా లేదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ వచ్చా. ఓసారి బాధేస్తుంది. 60 సంవత్సరాలు మీరు నేను కష్టపడ్డాం. ఒకప్పుడు మీరంతా చెన్నై చాలా దగ్గర వరకు రాజధాని, చిత్తూరు వాళ్ళకైతే చాలా దగ్గర. చెన్నైలో రాజధాని ఉండేది. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు త్యాగం చేసి పోరాడి మనకు రాజధాని వచ్చింది. సెపరేట్ రాష్ట్రం వచ్చింది. కర్నూలులో 3 ఏళ్లు ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. శ్రమపడ్డాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. కడాన తమ్ముళ్ళు, ఇన్ని పనులు చేసిన తర్వాత ఇది చెందదు, నువ్వు బయట బొమ్మన అవమానంతో పంపిస్తే బాధ ఉండదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ అవునా కాదా?
ఒక్క సైబరాబాద్ అభివృద్ధికి ప్రపంచమంతా తిరిగా, అడుగడుగున కాలినడక నడిచా, ఫైల్ సంఖ్యలో పెట్టుకొని నడిచా, పనిచేశా, డెవలప్ చేశా. మళ్ళా అవమానంతో వెళ్ళగొట్టారు. నన్ను కూడా కాదు, మిమ్మల్ని. మన వాళ్ళందరినీ కుక్కలన్నారు, రాక్షసులన్నారు, ఇంకో పక్క పనికి మాలిన దద్దమ్మలన్నారు, మనమేదో కావాలని అక్కడే కూర్చున్నామన్నారు. అడుగడుగున అవమానం చేశారు, భరించాం. అయితే ఈరోజు మళ్లీ ఇక్కడికి వచ్చి నేను ఒక్కడే ఆలోచించాను, ఎన్ని కష్టాలన్నా ఉండి మీ ఎవ్వరికి ఇబ్బంది కలిగిన పరిపాలన ఇవ్వాలని బస్సులో కూర్చొని మీకోసం ఆలోచించాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి రోజుల్లో కూర్చోవడానికి నాకు కుర్చీ లేదు, ఎక్కడ కూర్చోవాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. దుర్మార్గమైన వ్యక్తి కేసీఆర్ అడుగడుగునా మన మీద అన్ని విధాల పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఏదైనా సరే మన గడ్డ మీద నుంచే పరిపాలించాలని నేను అమరావతికి వచ్చి ఒక శపథం తీసుకుని అక్కడి నుంచి ప్రారంభించాను జీవితాన్ని. నాకెంత ఆనందం అంటే 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేనన్ని పనులు చేశాను తమ్ముళ్ళు. మీ ఆనందానికి కారణం అదే. నేను నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, ముసలి వాళ్ళని చూశాను, బాధపడ్డాను, అర్థం చేసుకున్నాను. అందుకే కొన్ని దిక్కలు అయితే గుడిసెల్లోకి వెళ్ళాను, జీవోత్సవంలాగా ఉండే ముసలి వాళ్ళని చూశాను. 1-2 దగ్గర బాగా జ్వరం వచ్చి ఆ జ్వరంతో బాధపడుతూ ఒక ముసలావిడైతే మూలుగుతూ, ఏమమ్మా నీకెవరు లేరా అంటే, నాకెవరు లేరు, ఊరిలో వాళ్ళు పెడితే తిండి తింటాను, ఆ తిండితోనే బతుకుతున్నా, ఇప్పుడు జ్వరం వచ్చింది, అయినా ఎవరు నన్ను తీసుకుపోయేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడే ఉంటా, దాంతో మళ్ళా అదే పోతుందని ఒక ముసలావిడ చాలా తక్కువ స్వరంతో మాట్లాడింది. అది ఇప్పటికి కూడా నా మైండ్లో ఉంది. అందుకే అనుకున్నాను, అలాంటి అభాగ్యులందరికీ ఒక పెద్ద కొడుకుగా ఉండాలని, ఒక బాధ్యతగా ప్రవర్తించాలని 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు, 10 రెట్లు పెంచాను. అది చేసినప్పుడు ఎంత ఆనందం అంటే, నేను కష్టపడేది నా కోసం కాదు, మీకోసం. నేను కష్టపడేది కొంతమంది కోసం కాదు, అందరి కోసం. నేను ఎప్పుడూ అందరి వాడుగా ఉండాలనుకున్నాను తప్ప ఏ కొద్ది మంది వాడుగా నేను శాశ్వతంగా ఉండబోనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సమాజంలో పేదల గండగా ఉండాలి, అది నా నిశ్చయం. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళకు వాళ్ళు డబ్బుల పనులు చేస్తాయి, పేదవాడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వితంతు పింఛను కానీ, ఒంటరి మహిళకు కానీ, ట్రాన్స్జెండర్కి కానీ, దివ్యాంగులకు, అదే మరి చేతులు లేని వాళ్ళు మీరు చూస్తే, నేను ఈరోజు 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చానంటే అది నా స్ఫూర్తి, అది నా ఆలోచన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు చూశాను, అందరూ పేదవాళ్ళు. నేను అదృష్టవంతుణ్ణి. ఎక్కడ పోయినా మా ఆడబిడ్డలైతే, మా చెల్లెళ్ళైతే 1 కోటి మంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు, నా జీవితంలో ఎప్పుడూ చూడలా అంత ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు, మీ అందరికంటే నేను అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది చెల్లెలుండే ఏకైక అన్నయ్య నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.